అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో దుర్మరణం చెందిన పైలట్ల నేపథ్యం కన్నీళ్లు పెట్టిస్తోంది. త్వరలోనే రిటైర్ అవుదామనుకున్నారు కెప్టెన్ సుమిత్. మరోవైపు ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేస్తానంటూ తండ్రిని బాగా చూసుకుంటానంటూ కూడా సుమిత్ హామీ ఇచ్చాడు. ఈలోపే విమాన ప్రమాదంలో సుమిత్ దుర్మరణం చెందాడు. ముంబైలోని పోవై ప్రాంతానికి చెందిన వ్యక్తి సుమిత్. పెళ్లి చేసుకోకుండా 82 ఏళ్ల తండ్రితోనే ఉంటున్నాడు సుమిత్. ఇటు పైలట్గా కెప్టెన్ సుమిత్కు అపార అనుభవం ఉంది. సుమిత్ సబర్వాల్కు 8200 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉన్నట్టుగా చెప్తున్నారు. డీజీసీఏలోనే పనిచేసి రిటైర్ అయ్యారు సబర్వాల్ తండ్రి. సబర్వాల్ బంధువుల్లో 2 పైలట్లుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కో పైలట్ క్లైవ్ కుందర్ కూడా దాదాపు 1100 ఫ్లయింగ్ అనుభవం ఉంది. 1100 గంటలు నడిపిన ఫ్లయింగ్ అనుభవం ఉంది. కుందర్ తల్లి ఫ్లైట్ క్రూలో పనిచేశారు. పైలట్ కావాలని మొదటి నుంచి కలలు కన్నారు కుందర్. ఎయిర్ ఇండియాలో చేరి తన కలను సాకారం చేసుకున్నారు కుందర్. ఎంతో అనుభవం సాధించాలనుకున్నారు, కానీ ఈలోపే దుర్మరణం చెందారు కుందర్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఇద్దరి స్టోరీ హృదయ విదారకంగా ఉంది. ఇక ఇద్దరివి వేరువేరు నేపథ్యాలైనప్పటికీ కూడా పైలట్ కావాలనే కలలతో ఇద్దరు కూడా, ఒకరైతే కెరీర్ను ముగిద్దామనుకుంటే మరొకరు కెరీర్ను ప్రారంభించి గొప్పగా మలుచుకుందామనుకున్నారు. కానీ ఆలోపే విధి వక్రీకరించింది. వారిద్దరు కూడా అహ్మదాబాద్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఒకరు ఎంతో అనుభవశాలి కాగా మరొకరు ఇప్పుడిప్పుడే కెరీర్ను మొదలుపెట్టారు. సబర్వాల్ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే యోచనలో ఉంటే క్లైవ్ కుందర్ మాత్రం భవిష్యత్తు గురించి కలలు కన్నారు. ఇక ఫ్లయింగ్ అనుభవం వీరిద్దరికి కలిపి దాదాపు 9300 గంటలు కాగా ఇందులో సబర్వాల్ ఒకటికి 8200 గంటల అనుభవం ఉంది. పైలట్ సుమిత్ సబర్వాల్ 58 సంవత్సరాలు ఉన్నారు. ఆయన పెళ్లి చేసుకోకుండా తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకోవాలనుకున్నారు. ముంబైలోని పోవై ప్రాంతానికి చెందిన జల్ వాయు విహార్లో వృద్ధులైన తల్లిదండ్రులతో ఉంటున్నారు. ఎంతో అనుభవం కలిగిన సుమిత్కు ఇలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటారని పేరుంది. అంతేకాదు ఎక్కువగా మాట్లాడరు, సైలెంట్గా ఉంటారనే మృదు స్వభావిగా కూడా పేరుంది. ఇక మరోవైపు వింగ్ కమాండర్గా అతను రిటైర్ అయ్యారు. ఎయిర్ ఇండియా సిబ్బందితో కలిసి సుదీర్ఘకాలం పనిచేశారు. కెప్టెన్ సుమిత్ ఎంతో మంచివాడు, అనుభవశాలి అయిన పైలట్. ఆయన మరణం ఎయిర్ ఇండియాకు తీరని లోటంటూ సుమిత్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు చెప్తున్నారు. ఇక సుమిత్ పనితీరుపై కానీ ప్రజలతో వ్యవహరించే తీరుపై కానీ ఎన్నడూ ఒక్క కంప్లైంట్ కూడా రాలేదంటున్నారు. ఆయన ఎంతో సౌమ్యుడు, శాంతి స్వభావం అంటూ ఆయన స్నేహితుడు సంజీవ్ చెప్తున్నారు. మరోవైపు సుమిత్ తండ్రి డీజీసీ అధికారిగా కూడా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన కుటుంబంలోని మరో 2 కూడా పైలట్లుగా ఉన్నారు. వారి స్ఫూర్తితోనే సుమిత్ పైలట్ అయ్యారు. అయితే 82 ఏళ్ల వృద్ధుడైన తండ్రి బాగోగును చూసుకునేందుకు ఉద్యోగం మానేయాలనుకున్నట్లు కూడా కొన్ని రోజుల క్రితం సుమిత్ తనతో చెప్పినట్టుగా సంజీవ్ చెప్తున్నారు, ఆయన స్నేహితుడు. ఇటు కో పైలట్ క్లైవ్ కుందర్ కూడా 1100 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది. క్లైవ్ తల్లి ఫ్లైట్ క్రూ సభ్యురాలు. ముంబై జుహూలోని బాంబే ఫ్లయింగ్ క్లబ్లో క్లైవ్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కోర్సు పూర్తి చేశారు. ఏరోనాటికల్ ఇంజనీర్గా 7 ఏళ్లకి పైగా పనిచేశారు. ఇక కలినాలోని ఎయిర్ ఇండియా కాలనీలో క్లైవ్ పెరిగాడు. తర్వాత వీరి కుటుంబం బోరివలికి మకం మార్చింది. కుందర్ పైలట్ కావాలని తన కలను సాకారం చేసుకునేందుకు ఎయిర్ ఇండియాలో చేరారని పొరుగున ఉండే ఫ్లాయిడ్ డిసౌజా చెప్తున్నారు. ఎంతో సరదాగా అందరినీ నవ్విస్తుండే క్లైవ్ కుందర్కు ఆయన తండ్రి క్లిఫర్డ్కు ఆటలంటే ఎంతో ఇష్టమని తెలిపారు. ఇక క్లైవ్ ఖాళీ దొరికితే చాలు క్రికెట్ ఆడేవారని చెప్తున్నారు. విషాదం తెలిసిన వెంటనే ఆస్ట్రేలియాలో ఉంటున్న క్లైవ్ సోదరి అలాగే తల్లి ఇద్దరు కూడా ఇండియాకు బయలుదేరారని ఫ్లాయిడ్ అంటున్నారు. ఇక క్లైవ్ కుందర్ మృతిపై అటు నటుడు విక్రాంత్ మస్సీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. వెంటనే క్లైవ్ సిస్టర్ క్లైన్ అలాగే తల్లి రేఖ ఇండియాకు ఆస్ట్రేలియా నుంచి బయలుదేరినట్టుగా తెలిసింది. మొత్తం మీద ఇద్దరి స్టోరీస్ కూడా గమనిస్తే ఒకసారిగా ఒకరు కెరీర్ను ముగిద్దామనుకున్నారు, మరొకరు కెరీర్ను అప్పుడే బిల్డ్ చేసుకుందాం అనుకున్నారు. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. సుమిత్ సబర్వాల్ తండ్రి, ఆయన కూడా డీజీసీఏలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో అధికారిగా పనిచేశారు. ఆయన 82 ఏళ్ల వయసు. వీళ్ళిద్దరు కూడా ముంబై వాసులే. ఇక కెరీర్ ముగించి తల్లిదండ్రులకు సేవ చేయాలని సుమిత్ సబర్వాల్ భావించారు. దీనికోసం ఆయన పెళ్లి కూడా చేసుకోలేదట. మృదు స్వభావి, ఎవరితోనూ ఎక్కడా గొడవలు పెట్టుకుని దాఖలు లేవు.
ఇన్ని రోజుల కెరీర్లో ఎక్కడ ఒక చిన్న కంప్లైంట్ కూడా ఆయనపై రాలేదని చెప్తున్నారు. చాలా సౌమ్యుడిగా చెప్తున్నారు. అలాంటి వ్యక్తి ఇలాంటి దుర్మరణం చెందడం కూడా నిజంగా బాధాకరం అంటూ తోటి సిబ్బంది కానీ అలాగే ఇరుగు పొరుగున్న వారు ఆయన స్నేహితులంతా చెప్తున్నారు. ఇక కొద్ది రోజుల పాటు పనిచేసి త్వరలోనే తల్లిదండ్రులకు చేరుకొని వాళ్ళకు సేవ చేద్దామనుకున్నాడు సుమిత్ సభర్వాల్. కానీ అంతలోనే విధి వక్రీకరించింది. ఆయన్ను విమాన ప్రమాదం రూపంలో ఆయన్ను కానరాని లోకాలకు తీసుకెళ్ళింది. మరోవైపు క్లైవ్ కుందర్ కూడా పైలట్ కావాలని ఎన్నో కలలు కన్నాడు. ఆయన తల్లి కూడా క్యాబిన్ క్రూలో పనిచేసినట్టు చెప్తున్నారు. ఎస్, ఈ పక్క బాక్స్లో చూస్తున్నారే క్లైవ్ కుందర్, ఫ్రెంచ్ బేడ్తో ఉన్న వ్యక్తి, ఫ్రెంచ్ గడ్డంతో ఉన్న వ్యక్తి క్లైవ్ కుందర్. ఆయన పైలట్ కావాలని కలలు కన్నాడు. అందుకు తగ్గట్టుగా ఎస్, కళ్ళజోడు ఫ్రెంచ్ బేడ్తో ఉన్న వ్యక్తే క్లైవ్ కుందర్. ఆయన ఇతనే క్లైవ్ కుందర్. ఈయన కో పైలట్గా వ్యవహరిస్తున్నారు ఎయిర్ ఇండియా 171 బోయింగ్ విమానానికి. ఆయన పైలట్గా కూడా శిక్షణ పొందిన తర్వాత ఎయిర్ ఇండియాలో చేరి 1100 గంటల అనుభవాన్ని సంపాదించారు. మరోవైపు అటు సుమిత్ 8200 గంటల అనుభవం ఉంది. ఇద్దరు కలిపి 9300 గంటల అనుభవం ఉంది. ఇద్దరు కూడా అంతర్జాతీయ విమానాలు నడిపిన వాళ్ళే. అయితే ఒక్కసారిగా అనుకోని ప్రమాదంతో అహ్మదాబాద్లో బయలుదేరిన బోయింగ్ ఎయిర్ లైనర్ సడన్గా 30 సెకండ్ల లోపే క్రాష్ అయింది. పూర్తిగా తునాతునకలైంది. భారీ బ్లాస్ట్తో 242 మందిలో 241 మంది దుర్మరణం చెందారు. కేవలం వాళ్ళు మాత్రమే కాదు, ఆ ఫ్లైట్ కింద పడ్డప్పుడు కింద ఉన్న ఆ భవంతుల్లో ఉన్నటువంటి మెడికోలు అలాగే సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు కూడా మృతి చెందిన ఈ దుర్ఘటన ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా కలిచివేసింది. ఈ దుర్ఘటనపై ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతోంది. బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఇక ప్రమాదం ఎలా జరిగింది, అసలు ఎలాంటి లోపాలు చోటు చేసుకున్నాయనే అంశంపై కూడా లోతైన దర్యాప్తు సాగుతుంది. ఇప్పటికైతే దుర్మరణం చెందిన వారి మృతదేహాలను గుర్తించేందుకు DNA పరీక్షలు అయితే వేల సంఖ్యలో చేస్తున్నారు. వారి బంధువులకు మృతదేహాలను అప్పగించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించారు, హోంమంత్రి సందర్శించారు. ఇక ఈ ప్రమాదంలో బయటపడ్డ ఒకే ఒక్క మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ కుమార్ కూడా ప్రస్తుతం ఇప్పుడే ఆసుపత్రిలో కోలుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి గొల్పింది. అట్ ద సేమ్ టైం బోయింగ్ ఎయిర్ లైనర్లకు సంబంధించినటువంటి సామర్థ్యాన్ని గురించి కూడా అనేక ప్రశ్నలు తలెత్తాయి. బోయింగ్ విమానాల్లో ప్రయాణించడం, భద్రతకు సంబంధించి అనేక సందేహాలు కూడా వెల్లువెత్తిన నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు అయితే కొనసాగుతోంది.